నమస్తే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూశారు కదా, ఈరోజు టాపిక్ ఏంటంటే టెర్రస్ మీద తక్కువ బడ్జెట్లో క్రికెట్ నెట్ సెటప్ ఎలా చేసుకోవాలి, మేము ఎలా చేసామో చూద్దాం. మేము 2.5mm నెట్ యూస్ చేసాము. ఇందులో ప్రాక్టీస్ కోసం పైన నెట్ సెటప్ చేసాం. ఇది తక్కువ బడ్జెట్లో అయిపోవడానికి మేము ఏం చేసామంటే ఐరన్ పోల్స్ బదులుగా బాంబూ స్టిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఈ బాంబూ స్టిక్స్ 10 ఫీట్వి ఒక 10 బండిల్ తీసుకున్నాం. ఇవి తీసుకొని సైడ్ వాల్స్ కోసం ఇలా వాల్కి అటాచ్ చేసాం. వాల్కి అటాచ్ చేయడానికి ఇలా క్లాంప్స్ వాడాము. చూసారు కదా, ఇటు సైడ్ 4 అటు సైడ్ 4 అలా వాల్కి అటాచ్ చేసాం క్లాంప్ చేసేసి టైట్గా. సో దీని తర్వాత పైన టాప్ ఇన్స్టాల్ చేయడానికి, వాల్ ఇన్స్టాల్ చేయడానికి కూడా ఇవ్వండి సైడ్ బాంబూ సెటప్ చేసి పెట్టాము. ఇవి సెటప్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా సైడ్ వాల్స్ ఇన్స్టాల్ చేసాం. ఫస్ట్ 4 సైడ్స్ సైడ్ వాల్ నెట్ ఇన్స్టాల్ చేసాం. దీని తర్వాత టాప్ ఇన్స్టాలేషన్కి బాంబూస్ కొన్ని అటాచ్ చేసేస్తాం. ఇవి చూసారు కదా, ఈ బాంబూ ఏదైతే ఉందో అది జిఐ వైర్తో టైట్గా టై చేసాము ఆ బాంబూస్కి. ఇప్పుడు దీనిపైన టాప్ ఇన్స్టాల్ చేస్తాము. ఈ సైడ్ వాల్స్ ఏదైతే కట్టామో అవి బ్యాంబూకి కొద్దిగా టైట్గా ఉండడానికి ఈ 2.5mm నైలాన్ రోప్ ఒకటి తీసుకొని టైట్గా టై చేసాము. చూసారా, ఇదిగోండి ఇలా టాప్ కూడా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసాం. టాప్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. టాప్ ఇన్స్టాలేషన్ అయిపోయాక ఈ టాప్ సైడ్ వాల్స్ కలిసి గ్యాప్స్ లేకుండా బాల్ బయటికి వెళ్ళిపోకుండా నైలాన్ రోప్తో టై చేసాము. చూసారా, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ టాప్ ప్లస్ సైడ్ వాల్ కలిపి టై చేసాము ఇలా బాంబుకి. సో ఫైనల్గా మాకు ఇలా లుక్ వచ్చింది ఇన్స్టాలేషన్ అయిపోయాక. నేను ఆస్ట్రోటర్ఫ్ వాడాను. మీరు ఆస్ట్రోటర్ఫ్ వద్దు, ఇంకా తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే గ్రీన్ కలర్ మ్యాట్స్ వస్తాయి, ఆ మ్యాట్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే మ్యాట్ లేకుండా కూడా ఆడుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కొన్ని ఆడిన క్లిప్స్ వస్తాయి, చూడండి. ఆడి చూసాము ఎలా వస్తుందా ఏంటా అని. మాకు ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసాము. ఏంటంటే బాల్ అలా వెళ్ళి బయట గోడకు తగిలినప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుంది. దీనివల్ల నైబర్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ రావచ్చు. ఈ డిస్టర్బెన్స్ లేకుండా దీనికి సొల్యూషన్ మేము ఏం ప్లాన్ చేసామంటే, మార్కెట్లో ఈపీ ఫోమ్ షీట్స్ దొరుకుతాయి, అవి తీసుకొచ్చి సొల్యూషన్ పెట్టి వాల్కి అంటించేసేసాం. సో దీని తర్వాత ఇంకా సౌండ్స్ ఏం రాలేదు. నైట్ ఆడుకోవడానికి 100 watts ఫ్లడ్ లైట్ ఒకటి ప్లాన్ చేసాము. ఇది పెట్టిన తర్వాత కొద్దిగా విజిబిలిటీ తక్కువ వచ్చింది. సో దీనికోసం ఏం చేసామంటే ఇంకొక 36 watts స్ట్రీట్ లైట్ ఒకటి పెడదాం అనుకున్నాము. ఇది ఇలా పెట్టాము ఒక కార్నర్లో. ఈ స్ట్రీట్ లైట్ పెట్టిన తర్వాత విజిబిలిటీ బాగా వచ్చింది, కానీ వేరే ప్రాబ్లం ఏంటంటే బాగా రిఫ్లెక్షన్ ఎక్కువ అవుతుంది. ఈ 100 watt ఫ్లడ్ లైట్కి చాలా హైట్ ఎక్కువ కావాలి. మా దగ్గర హైట్ తక్కువ ఉండడం వల్ల అది బాగా రిఫ్లెక్షన్ ఎక్కువ అవుతుంది. సో అది తీసేసి ఇంకా 2 స్ట్రీట్ లైట్స్ పెట్టాము. ఇది పెట్టిన తర్వాత విజిబిలిటీ ఇదంతా బాగానే ఉంది, రిఫ్లెక్షన్ కూడా ఏం లేదు. మేము కూడా ఆడి చూసాము, సో ప్రాబ్లం ఏం లేదు. సో ఈ హోమ్ క్రికెట్ నెట్ సెటప్ వల్ల ఏంటంటే మనకు ప్రాఫిట్, బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసే అంత టైం లేని వాళ్ళకి, ప్లస్ ఎక్కువ టైం తీసుకుంటుంది బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే. సో ఇంటి మీదే ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, పిల్లలకి నేర్పించుకోవాలన్నా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఉండే దగ్గరలో ఈ క్రికెట్ అకాడమీస్ అవి ఏమి ఉండవు, పిల్లలకి నేర్పాలన్నా మనం ప్రాక్టీస్ చేయాలన్నా. సో అందుకని మేము ఇలా పైన ప్లాన్ చేసాము, సింపుల్గా తక్కువ బడ్జెట్లో అయిపోవడానికి. సో ఓవరాల్గా సెటప్ అయితే అంతా బాగా వచ్చింది. నేను కూడా ఆడి చూశాను, చాలా బాగుంది. మా పిల్లలకు కూడా నేర్పడం స్టార్ట్ చేసాము. ఇది 2.5mm నెట్ యూస్ చేయడం వల్ల ఏంటంటే అన్ని బాల్స్తో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏదో 90 గ్రామ్ ప్లాస్టిక్ బాల్స్ కానీ, సింథటిక్ బాల్స్ కానీ, లెదర్ బాల్స్ కానీ, మషిన్ బాల్స్ కానీ, టెన్నిస్ బాల్స్, రబ్బర్ బాల్స్ ఏవైనా ఆడుకోవచ్చు. షార్ట్స్ కొట్టినా సరే నెట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇవ్వండి ఫైనల్గా ఇలా సెటప్ చేసాం పిల్లలకి నేర్పడానికి. వార్మప్ కోసం, డ్రిల్స్ కోసం కొన్ని చిన్న చిన్న సామాన్లన్నీ కూడా కొన్నాము. మా పెద్ద బాబుకి స్టార్ట్ చేసాం నేర్పడం. పర్లేదు, బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. పెద్దోడిని చూసి చిన్నోడు కూడా ఊరుకోవట్లేదు, చిన్నోడు కూడా ఆడతా అంటున్నాడు. తను కూడా మస్తీ స్టార్ట్ చేశాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే ఇలా సెట్ చేసాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.